తెలంగాణలో ఇప్పుడు హాట్ టాపిక్ రాజ్యసభ సభ్యుల ఎంపిక చాలా రసకందాయంగా మారిపోయింది. ఒక్క రాజ్యసభ అభిషేక్ సింఘ్వీకి కన్ఫర్మ్ అయిపోయింది. సో మరొక సీట్ కోసం దాదాపు 36 మంది పోటీ పడ్డారు. ఆ 36 మంది నుండి 16కు తగ్గారు ఆ సభలు. అండ్ ఆ 16 మంది నుండి ఇద్దరి పేర్లను అధిష్టానానికి సూచించారు సీఎం రేవంత్ అలాగే మీనాక్షి నటరాజన్. మరి లిస్ట్ షార్ట్ కావడంతో రాజ్యసభ సభ్యుడి ఎంపిక కసరత్తు ఒక కొలిక్కొచ్చేసిందని చెప్పొచ్చు. సో వేం నరేందర్, దొమ్మాటి సాంబయ్యలో ఒక్కరికి ఛాన్స్ దక్కపోతుంది. సో ఒక రాజ్యసభ సీట్ ఏమో అభిషేక్ సింఘ్వీకి ఇచ్చేశారు. ఇంకొక రాజ్యసభ కోసం కసరత్తు మామూలుగా జరగలేదు. దాదాపు 36 మంది పోటీ పడ్డారు. 36 మంది ఆశావాహులు తమ ప్రయత్నాలు చేశారు. బట్ ఫిల్టర్ అవుతూ 16కు చేరింది. 16 నుంచి ఇద్దరికి వచ్చింది. ఆ ఇద్దరే వీళ్ళిద్దరు. సో మనం చూస్తూ ఉన్నాం ఇద్దరిలో స్వీట్ ఎవరికి, రాజ్యసభ సీట్ తో పాటు స్వీట్ ఎవరికి తినిపించబోతూ ఉన్నారు. ఆ కసరత్తు కూడా కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళిద్దరూ వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, దొమ్మాటి సాంబయ్య టీపీసీసీ ఉపాధ్యక్షుడు అండ్ వేం నరేందర్ రెడ్డి ఇక్కడ ఉన్నారు ప్రభుత్వ సలహాదారు. సో వీళ్ళిద్దరిలో ఎవరికి దక్కబోతోంది అన్నది ఇప్పుడు ఖచ్చితంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎవరికి రాబోతోంది ఈ సీట్ అండ్ స్వీట్? లెట్స్ టాక్ అబౌట్ డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం. దొమ్మాటి సాంబయ్య టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఎస్సీ యాంగిల్ ఇక్కడ పనిచేస్తూ ఉంది. అండ్ వేం నరేందర్ రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. అండ్ ఈయన లాయల్టీ గురించి ఇక్కడ మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో సీఎం రేవంత్ మరి వేం నరేందర్ రెడ్డిని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ అలాగే దొమ్మాటి సాంబయ్యని కూడా కన్ఫర్మ్ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ వీళ్ళిద్దరిలో ఎవరికి స్వీట్ తినిపించబోతోంది అన్నది మాత్రం మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు మధ్యాహ్నానికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోతుంది. సో రేపు మధ్యాహ్నానికి వీళ్ళిద్దరిలో ఒక్కరు ఖచ్చితంగా నామినేషన్ ఇవ్వబోతున్నారు. ఆ ఒక్కరు ఎవరు అన్నది మాత్రం ఇప్పుడు ఉత్కంఠగా మారింది. బట్ ఈ ఉత్కంఠకు కాసేపట్లోనే తెరపడబోతోంది. ఎందుకంటే లిస్ట్ షార్ట్ అయిపోయింది. అలాగే వీళ్ళిద్దరిలో ఒక్కరి పేరు కన్ఫర్మ్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఆ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. మా బ్యూరో చీఫ్ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ఎస్, గోపి జాయిన్ అయ్యారు. గోపి, సో వేం నరేందర్ రెడ్డా, దొమ్మాటి సాంబయ్యన ఎవరిని కన్ఫర్మ్ చేశారు? కసరత్తు అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్తూ ఉన్నారు. ఎవరి పేరు ప్రకటించే అవకాశం ఉంది? ఎస్ సార్, మరి కాసేపట్లోనే కాంగ్రెస్ అధిష్టానం ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పేరుతో ఈ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతోంది. ఒకటైతే కన్ఫర్మ్, అభిషేక్ మను సింఘ్వీ 2 రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానం ఆయనకి రిటైన్ చేస్తున్నారు. కేకే రాజీనామా తర్వాత ఆయన్ని కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేశారు. సో ఆయన పదవీకాలం ముగుస్తుంది కాబట్టి సో ఆయన మళ్ళీ రిటైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి లాయల్గా ఇటు సుప్రీంకోర్టులో వివిధ కోర్టుల్లో ఆయన పార్టీకి సంబంధించిన కేసులు అలాగే సీనియర్గా ఆయన ఉన్నారు కాబట్టి సో ఆయన్ని రిటైన్ చేస్తున్నారు. మరొక స్థానానికి సంబంధించి అనేక మంది అభ్యర్థులు ఆశావాహులుగా పోటీ పడ్డారు. సామాజిక సమీకరణాల ఆధారంగా కానీ ఇటు పార్టీకి లాయలిస్టులుగా ఉంటూ కానీ సుదీర్ఘకాలం పార్టీలో పనిచేస్తూ ఆశించిన వారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ అనేక మందిలోంచి 2 పేర్లు ఢిల్లీ వచ్చాయి. అది ఒకటి వేం నరేందర్ రెడ్డి, 2 దొమ్మాటి సాంబయ్య. సో ఈ ఇద్దరి పేర్లలో ఒకరిని అధిష్టానం కన్ఫర్మ్ చేసింది. మరి కాసేపట్లోనే ఈ అధికారిక ప్రకటన వెలువడబోతోంది. వేం నరేందర్ రెడ్డి లేక దొమ్మాటి సాంబయ్య అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. ప్రధానంగా వేం నరేందర్ రెడ్డి విషయానికి వస్తే సీఎంకి అత్యంత సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారుడుగా ఇటు ఇద్దరు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే వేం నరేందర్ రెడ్డి ఇద్దరు ఒకేసారి ముఖ్యంగా గతంలో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది 2017లో. సో అప్పటి నుంచి ప్రభుత్వ వ్యవహారాల్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు వేం నరేందర్ రెడ్డి. క్యాబినెట్ ర్యాంక్ ఉన్నప్పటికీ కూడా సో ఆయనకి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపించాలని చెప్పి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అలాగే ఇటు మీనాక్షి నటరాజన్ ముఖ్యంగా సీఎం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీలో ఇటు కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ అలాగే రేవంత్ రెడ్డి వీరంతా కూడా సమావేశం అవ్వడం జరిగింది. జూమ్ కాల్లో సమావేశమై ఈ అభ్యర్థిత్వ ఎంపికకు సంబంధించి చర్చించిన తర్వాత తుది నిర్ణయాన్ని ముఖ్యంగా రాహుల్ గాంధీ గురించి పెట్టారు. సో రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు అభ్యర్థి ఎవరు అనేది మరి కాసేపట్లో తెలియబోతోంది. సో వేం నరేందర్ రెడ్డికి ఉన్న పాజిటివ్స్ చూసినట్లయితే కనుక ప్రభుత్వ వ్యవహారాల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలోనూ ఆ తర్వాత ప్రభుత్వ వ్యవహారాల్లో కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటు దొమ్మాటి సాంబయ్య కూడా ఇటు దళిత సామాజిక వర్గం నుంచి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. 2019లో వరంగల్ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇటు పార్టీలో చాలా కీలకంగా సీనియర్ నేతగా వ్యవహరిస్తున్నారు కాబట్టి సో ఆయన పేరును కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. సో చూడాలి మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఫైల్ చేయబోతున్నారు అనేది మరి కాసేపట్లో అధికారిక ప్రకటనలో తెలియబోతోంది. ఎవరిని ముఖ్యంగా ప్రకటించినా సరే అధిష్టానం ముఖ్యంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే నిర్ణయం ఉంటుందని చెప్పి ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం చెప్తుంది కాబట్టి సో చూడాలి మరి ఎవరికి. ఎందుకంటే చాలామంది ఆశావాహులు ఎదురు చూసారు తమ పేరు ఉంటుందని. కానీ
అంతిమంగా ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఆ ఒక్కరు ఎవరు అనేది మరి కాసేపట్లో తెలియబోతుంది. రైట్.